అసలు ఇందులో ఉండే నియమం ఏమిటంటే శ్రాద్ధ కర్మ జరుగుతున్నప్పుడు ఎవరు వచ్చినా భిక్ష వేయకూడదు. పితృదేవత ఆహ్వానం అయిన తర్వాత భక్తులు భోజనం చేసి వెళ్ళి ఆశీర్వచనం పూర్తి వెళ్ళే వరకు ఎవ్వరికి కూడా భిక్ష వేయడానికి వీల్లేదు. ఇదొక నియమం. కానీ ఇక్కడ ఈమె ఒక తడబాటుకు లోనైంది. వచ్చిన భిక్షుకుడు మహా తేజస్తో ఉన్నాడు. అందులోనూ మిట్ట మధ్యాహ్నం సమయంలో రావడంతో ఈయన స్వయం విష్ణు స్వరూపమే, అభ్యాగత స్వయం విష్ణు అనేటువంటి ఈ సూక్తిని, ఈ సూత్రాన్ని అనుసరించి ఆవిడ మరొక మాట మా ఆలోచన లేకుండా ఆ వచ్చినటువంటి భిక్షువుకు ఇంట్లో పితృదేవతల భోక్తల కోసం పెట్టినటువంటి పదార్థాలను తీసుకువెళ్ళి అందులో కొంత భాగాన్ని ఆ భిక్షువుకు వేసేసింది. వేసేస్తే ఆ భిక్షువు చాలా సంతోషించి, అమ్మా నువ్వు నిజంగా గొప్ప పని చేసావు తల్లి, నువ్వు నా ఆకలి తీర్చావు, నువ్వు ఈ భిక్ష వేయడం ద్వారా నువ్వు శ్రాద్ధ నియమాన్ని కూడా ఉల్లంఘించి నాకు నువ్వు భిక్ష వేసావంటే నీ ధైర్యాన్ని నీ భక్తిని మెచ్చుకుంటున్నానమ్మా, నేను ఎవరినో చూడు అని చెప్పేసి దత్తస్వామి ప్రత్యక్షం అయ్యాడు అక్కడ. అంటే దత్తస్వామి ఆ ఇంట్లో పుట్టాలి నిర్ణయం తీసుకుని ఒకసారి పరీక్షించడం కోసం వచ్చాడు అక్కడికి. పరీక్షలో సుమతి మహారాణి నెగ్గింది. ఎందుకంటే ఆమె ఒక ధర్మ సూత్రాన్ని తెలుసుకుని ధర్మాన్ని పాటించింది, గృహస్థ ధర్మాన్ని ఆవిడ పాటించింది. అక్కడ దత్తస్వామి చాలా సంతుష్టుడై, అమ్మ నీకేం వరం కావాలో కోరుకోమ్మా, నీకు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఈవిడ పాప కళ్ళమ్మ నీళ్లు కక్కుని ఆయన పాదాల మీద పడిపోయి, స్వామి దత్తప్రభు, ఎంతోమంది తాపస్సులు కొన్ని కోట్లాది సంవత్సరాలు తలకిందులుగా తపస్సు చేసినా కూడా దొరకనటువంటి నీ రూపలావణ్యాన్ని చూసే అదృష్టం నాకు దక్కిందా ఇవాళ? నేను చేసింది అతి తక్కువ, ఏదో దత్తాదత్త అనుకున్నాం, ఇంట్లో కాలాగ్ని సమరదత్త స్వరూపం ఉంది కాబట్టి పూజ్యత కాబట్టి దత్తాదత్త అనుకున్నా, కానీ ఇంత అద్భుతమైన ఫలితాన్ని నువ్వు ఇచ్చి స్వయంగా నీవే ప్రత్యక్షం అవుతావని అనుకోలేదు. చాలా సంతోషిస్తున్నాను స్వామి, కానీ ఏం చేయం, మా సంతోషం మా జీవితంలో ఏమీ లేదు. ఇద్దరు పిల్లలు, ఒకడు కుంటివాడు ఒకడు గుడ్డివాడును, వీళ్ళని చూసుకుంటూనే మేము బాధ దిగమొంకుని ఎలాగో అలా బతుకు లాగించేస్తున్నాం. కానీ వృద్ధాప్యంలో మా పరిస్థితి ఏంటి, మేము ఎలా ఉంటాం, ఏమవుతాం మాకే తెలియని పరిస్థితి. అసలు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళ బతుకులు ఎలాగో మాకు అర్థం కావటం లేదు. కాబట్టి స్వామి నువ్వు నన్ను అమ్మ అని పిలిచావు కాబట్టి ఆ మాట నిజం చేయవయ్యా చాలంది. అంటే అమ్మ అలాగేనమ్మా, సరే నీ మాట ఏమిటో చెప్పు, నిజం చేస్తా అన్నాడు. ఏం లేదు, లోకవంచుడు జగదేక పూజ్యుడు సమస్తమైనటువంటి జ్ఞానము జ్ఞానము అన్నీ కూడా సంపూర్ణంగా ఉన్నటువంటి వరేణ్యుడు జగదాధారుడు అయినటువంటి నీ వంటి పుత్రుడు నాకు అనుగ్రహించవయ్యా అని. అంటే ఇప్పుడు స్వామి అన్నాడు, అమ్మ నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఉండాలంటే నేనే నీ కడుపున పుట్టాలి. తథాస్తు, నేను అమ్మాయి పిలిచాను కాబట్టి ఆ మాట నేను నిలబెట్టుకుంటాను, నీకు నేను కుమారుడిగా జన్మిస్తాను. అయితే ఒక్క నియమం ఉంది, నీ ఇంట 16 సంవత్సరాలు మాత్రమే నేను ఉంటాను, తర్వాత మీరు ఆపడానికి వీల్లేదు, తర్వాత నాకు వివాహ ప్రయత్నం మీరు చేయడానికి వీల్లేదు. ఏనాడైతే మీరు వివాహ ప్రయత్నం చేసినా నా మాట కాదన్నా ఆ క్షణమే నేను బయటికి వెళ్ళిపోతాను. మీరేమీ మాట్లాడకుండా ఉన్నట్లయితే 16 సంవత్సరాల పాటు మీ ఇంట్లో ఉంటాను, ఆ తర్వాత మీకు దూరం ఉండదు, నేను బయటికి వెళ్ళిపోయి లోకాన్ని ఉద్ధరించడం వెళ్ళిపోతాను. ఇది నా నిబంధన, దీన్ని అంగీకరిస్తే నీ కుమారుడిగా జన్మిస్తాను అని చెప్పాను. అంటే సుమతి మహారాణి అంతకంటే సంతోషం ఏముంది నాయన, తప్పకుండా స్వామి నా కుమారుడిగా జన్మించవా, నువ్వే జన్మిస్తాను, ఇంక అంతకంటే ఇంకేం కావాలి, నా జన్మల పుణ్యరాశి ఉండడం వల్లే సాక్షాత్తు దత్తప్రభుకి తలనయ్యే అవకాశం నాకు వచ్చిందని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వస్తే అని స్వామి అదృశ్యం అయిపోయాడు. సుమతి మహారాణి ఇంట్లోకి వచ్చింది. ఇక్కడ ఈ శ్రాద్ధ కర్మ చేసినటువంటి వీళ్ళందరూ కూడా
అయ్యయ్యో శ్రాద్ధం అంతా తగలడిపోయింది, ఎవరో భిక్షువుకి వీడు తీసుకెళ్ళి అన్నం వేసేసింది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఏదో లోపం దొరికితే పట్టుకోవడానికి ఉంటారు కదా అంటూ ఉంటే ఈవిడ చెప్పింది, ఆ వచ్చినవాడు సాక్షాత్తు దత్తుడు, దత్తస్వామి వచ్చాడన్న విషయాన్ని భర్తకి పక్కకి పిలిచి చెప్తే భర్త చాలా సంతోషించాడు. సర్లే, అసలు ఎవరైతే మోక్షప్రదాతో ఆయనే మన ఇంటికి భిక్షుగా వచ్చి భిక్ష స్వీకరించాడు అంటే అది పితృదేవతలు ధన్యులైపోయారు. వాళ్ళకి శాశ్వత బ్రహ్మలోకం వచ్చేసినట్లే. కాబట్టి మన ఈ మహాలయం పెట్టినటువంటి ఫలితం అంతా కూడా దత్తస్వామి అనుగ్రహించాడు కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు, శ్రాద్ధము చెడిపోలేదు. శ్రాద్ధము పరిపక్వతకు సంపూర్ణమైనటువంటి పరిపక్వతకు వచ్చింది ఇప్పుడే. ఎందుకంటే సాక్షాత్ ఒక ఎతికి భిక్ష వేయడం అంటే సామాన్య విషయం కాదు. అందులోనూ సాక్షాత్తు దత్తాత్రేయ పరమాత్మకే నువ్వు భిక్ష వేసావు కాబట్టి ఇక మన వంశంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతున్నారు. నువ్వేం విచారించక్కర్లేదు, నువ్వు చేసింది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి అప్పలరాజు శర్మ గారు, అదేవిధంగా ఆమె తండ్రి గారు ఏమిటి మల్లాది బాపనాచార్యుల వారు కూడా ఆ విషయం చెప్పి అక్కడికి ఆ సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది. తర్వాత మెల్లిగా సుమతి మహారాణి భర్తకి తండ్రికి విషయం చెప్పింది. దత్తస్వామి నన్ను కోరితే నువ్వు కుమారుడుగా జన్మించాలని చెప్పాను కాబట్టి అడిగాను, కాబట్టి దానికి ఆయన అంగీకరించాడు అని చెప్తే చాలా సంతోషించారు. సాక్షాత్తు దత్తుడి తల్లి కాబోతున్నావు అమ్మ నువ్వు అని చెప్పి చాలా సంతోషించారు. అక్కడి నుంచి ఈవిడ కొద్ది కాలానికి గర్భం ధరించింది. మళ్ళీ గర్భం ధరించినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి శుభశకునాలు, అనేకమైనటువంటి శుభస్వప్నాలు. ఐరావతం కనిపించింది, సుదర్శనం కనిపించింది, కలవపులు కనిపిస్తున్నాయి, లక్ష్మీదేవి కనిపిస్తోంది. అన్ని శుభశకునాలే. ఇవన్నీ ఇలా ఉన్నాయి నాన్నగారు, ఈ విధంగా నాకు స్వప్నాలు వస్తున్నాయంటే దానికి బాపనార్ల వారు ఏం చెప్పారంటే, అమ్మ ఒక మహానుభావుడు సాక్షాత్తు దత్తప్రభు భగవంతుడే జన్మిస్తున్నప్పుడు ఆ సూచన తెలియజేయడం కోసమే ఈ విధమైనటువంటి స్వప్నాలు వస్తాయమ్మా, నువ్వే భయపడక్కలే బాధపడక్కలే అని చెప్పి దానికి నువ్వు ఏమి భయపడేది ఏం లేదు, ఇవన్నీ కూడా సహజంగా వచ్చివేని ఇవన్నీను రాబోయేటువంటి మహానుభావుడికి సూచనలు ఇవన్నీ కూడా అని చెప్పి బాపనాచార్యుల వారు ఆమెను సముదాయించడం జరిగింది. ఇలా కొంతకాలం 9 మాసాలు నిండిపోయిన తర్వాత ఒకానొక శుభ సమయంలో, అది ఎప్పుడు అంటే ఆగస్టు 16, 1320వ సంవత్సరం, అంటే శ్రీ రౌద్రనామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి నాడు చిత్తా నక్షత్రంలో సింహ రాశిలో కన్యారాశిలో సింహ లగ్నంలో ఒక శిశువు, దివ్య తేజోమూర్తి అంటే శిశువు తేజో రూపంలో జన్మించాడు. అది విశేషం అక్కడ, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన శిశువుగా జన్మించలేదు. వినాయక చవితి నాడు, అది భాద్రపద శుద్ధ చవితి, రౌద్రనామ సంవత్సరం శుక్రవారం అయింది ఆ రోజు. ఆ రోజున చిత్తా నక్షత్రం ఉంది. చిత్తా నక్షత్రం గణపతి నక్షత్రం. వినాయక చవితి నాడు గణపతి నక్షత్రంలో ఒక తేజో రూపంలో స్వామి అక్కడ జన్మించడం జరిగింది. దత్తస్వామి అంటే తేజో రూపంతో ఆయన అక్కడ ప్రభవించడం, అవతరించడం జరిగింది. ఆ సమయంలో అందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పి అశరీరవాణి చెప్పింది ఆకాశవాణి. ఏమని, ఎవ్వరూ ఉండదు, అందరూ బయటికి వెళ్ళిపోండి అని. బయటికి వెళ్ళిపోయిన తర్వాత స్వామి తేజో రూపంలో బయటకు వచ్చిన తర్వాత దేవతలందరూ వచ్చారు, ఋషులందరూ వచ్చారు. అపారమైన వేదములన్నీ కూడా వేదగానం చేస్తూ వేదాలు స్తుతించడం మొదలుపెట్టాయి. ఎవరికి ఏం అర్థం కావట్లేదు పరిస్థితి, లోపల ఏం జరుగుతుందో. అద్భుతమైన వేదగానం వినబడుతోంది, దేవతలందరూ స్తుతిస్తున్నారు. సమస్తమైన దేవతాలోకం వచ్చి ఆ తేజోమూర్తి అయినటువంటి బాలుడికి, ఆ తేజస్వరూపానికి వారందరూ కూడా అనేకమైన స్తోత్రములతో ఆయన అంజలి ఘటించి వారందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బాలుడు ప్రభవించి ఉన్నాడు. ఆయనకి 5 తలల మహాసర్పం ఒకటి పడగ పడుతూ ఉంది. అక్కడ తలుపులు తీసుకొని వీళ్ళందరూ వెళ్ళి చూసేసరికి ఉన్నటువంటి సన్నివేశం ఏమిటి అంటే, అక్కడ ఒక చిరునవ్వులు ఒలికిస్తూ ముద్దులు ఒలికేటువంటి మహా తేజోవంతమైనటువంటి బాలుడు, ఒక 5 పడగల సర్పము ఆ పడగ పడితే ఆ పడగ నీడలో పడుకున్నట్టుగా కనబడుతోంది. సుమతి మహారాణికి ఏ విధమైనటువంటి స్పృహ లేదు.
తల్లికి స్పృహ లేదు, కేవలం ఆ బిడ్డ మాత్రమే ఉన్నాడు. వీళ్ళందరూ చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఆ సర్పం దాని వెళ్ళిపోయింది. ఆ బాలుడి తర్వాత మిగతాటువంటి కర్మలన్నీ జాతకర్మ స్నానవది చేయించి తర్వాత మెల్లిమెల్లిగా సుమతి మహారాణికి స్పృహ వచ్చిన తర్వాత పిల్లవాడిని చూపించారు. మహా తేజోరాశి, అద్భుతంగా వెలిగిపోతున్నాడు బాలుడు. తర్వాత మెల్లిగా ఆ బాలుడికి జాతకం చూపిద్దామని చెప్పేసి అన్ని శుద్ధి కార్యక్రమాలు అయిన తర్వాత బారసాల చేసుకున్న తర్వాత ఈయనకి జాతకం చూపిద్దామని చూస్తే జాతకంలో ఈ బాలుడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి వాడు. లోకమంతా కూడా ఈయన పాదాలు నమస్కరిస్తుంది, జగద్వంజుడు ఈయన అని చెప్పేసి పండితులు చెప్తారు. అయినప్పటికీ ఆయన యొక్క జాతకాన్ని సాంద్ర సింధు వేదము అనేటువంటి ఆ శాస్త్రము ద్వారా గుణించవలసిందే కానీ మామూలు జ్యోతిష్ శాస్త్రానికి అందదు అనేటువంటి విషయాన్ని అక్కడ అందరూ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ అర్థం కాదు ఆ జాతకం చూస్తే. మామూలుగా అప్పుడున్నటువంటి స్థితిగతులను బట్టి వాళ్ళు చెప్పారు కానీ ఆ జాతకం చూడడానికి సాంద్ర సింధు వేదం అనేటువంటి ఈ ప్రక్రియని, ఈ శాస్త్రాన్ని, ఇది ఎక్కడ శంబాల అనేటువంటి గ్రామంలో ఈ సాంద్ర సింధు వేదాన్ని తెలిసినటువంటి ఋషులు ఉంటారట. అదృష్టవశాత్తు మల్లాది బాపనాచార్యులు వారికి కూడా ఈ సాంద్ర సింధు వేదం మీద ఆయనకి ఆ శాస్త్రం మీద పట్టు ఉండడంతో ఆ యొక్క జాతకాన్ని ఆయన పరిశీలన చేసి పుట్టినవాడు మహానుభావుడు అనే విషయాన్ని ఆయన నిర్ధారించుకోవడం జరిగింది. ఇక స్వామికి పేరు ఏం పెట్టాలి అని అనుకున్నప్పుడు శ్రీపాదుడు అనేటువంటి పేరు పెట్టింది. ఆ కాళ్ళ పాదాల్లో ఉన్నటువంటి అనేకమైన చిహ్నములు, మహావిష్ణు చిహ్నములు, త్రిమూర్తి చిహ్నములు, లక్ష్మీ చిహ్నములు, ఇవన్నీ కూడా శంఖము, చక్రము, కమలము ఇత్యాదిగా ఉన్నటువంటి అనేకమైన చిహ్నములు ఆ పాదముల్లో ఉండడాన్ని బట్టి ఈయన సాక్షాత్తు త్రిమూర్త్యాత్మకుడు అనేటువంటి పరతత్వమే అనేటువంటి ఉద్దేశంతో శ్రీపాదుడు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది.